We have seen that happen to Gandhiji. సార్ మీరు చెప్పినప్పుడు కమెంటరీ, కామన్ మ్యాన్, కామన్ డ్రీమ్. You can't, he likes all that. He doesn't realize why MGR Garu's films, NTR Garu's films became. He will be a common man in the street, but Rajkumari will fall in love with them. కరెక్ట్. Whether it will happen in life or not. But they went for it, it made their evening happy. Inspirational. The same feeling is there in Indian Chitramlo. Probably it's a therapy. ఆ కోపంగా వచ్చే పిక్చర్ చూసి నిదానంగా ఇంటికి వెళ్ళిపోతాడు. నాట్ దట్ ఐ ఫెల్ట్ గిల్ట్. ఐ సెడ్ ఇట్ ఇన్ ఇంటర్వ్యూస్. యూ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్ పాసిఫైడ్. వాట్ హ్యాపన్స్? ద ఆన్సర్ ఇస్ దేర్ ఇన్ భారతీయ. సార్ మీ ఇద్దరితో ఒక ప్రశ్న. 28 సంవత్సరాలు అయిపోయిందండి. ఈయన చెప్పినట్టు కామన్ మ్యాన్, కామన్ డ్రీమ్, దాని గురించి ఒక కామెంటరీ. అప్పుడు ఇలాంటి ఒక మనిషి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్. సేనాపతి వచ్చాడు, కొడుకుని చంపాడు, తర్వాత అతను చనిపోయాడు అనుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యి భారతీయుడు చావే లేదని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేశారు. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎంత మారింది, ఈరోజు సేనాపతి మళ్ళీ తిరిగి ఎందుకు రావాలి అనేది సినిమా. కానీ ఈ కరప్షన్ అనే ఒక క్యాన్సర్ ఉంది కదా, కొంతమంది అంటారు ఎందుకు మళ్ళీ కరప్షన్ గురించి సినిమా తీస్తున్నారని. దానికి మీ సమాధానం ఏంటి? అదే ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు దాని ఏం ప్రాబ్లం, అది అందరు ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు, తిని అది డైజెస్ట్ చేసేసారు. అదే అది అలవాటు అయిపోయింది. అది డేంజర్. అది మళ్ళీ ఆలోచించాలి ఏం చేస్తున్నాం మనం. వి యాక్సెప్టెడ్ ఇట్, దెన్ ఇట్ బికమ్ లా ఆర్ వాట్, లైక్ సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ నాట్ రైట్. సో ఎవ్రీ వన్ షుడ్ థింక్. అండ్ ఆల్సో దట్ థాట్ ఆఫ్ ఒక దేవపుత్రుడు వస్తాడు, వచ్చి అన్ని మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు, తీర్చేసట్టు ఏమైనా చేస్తాడు. ఏం చేస్తాడు అని కూడా ఆలోచించడానికి టైం లేదు. ఏమైనా చేస్తాడు, తీరిపోతుంది అనటం ఇస్ రాంగ్. వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ ఇట్? అమెరికన్ ఆర్మీలో అంకుల్ శామ్స్ imagery is iconic imagery of pointing out at you. That is there in Indian too. That is Indian too. That is why we have this iconic poster pointing at you. It is there in Indian one also. Breaking the fourth wall antaru cinema language lo. అందులో కోపంగా ఒక విక్టిమ్తో మాట్లాడుతూ ఇలా తిరిగి కెమెరా వైపు చూసి he starts addressing the people. That has gone full-fledged 3 hours in Hindustani, Bharatiyudu, Indian, whatever you call it. And I like that conversation because it's a direct, honest conversation. అండ్ ఈ ఆనెస్ట్ కన్వర్సేషన్ గురించి నేను సార్తో ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ భారతీయుడు 2 మీరు ఈ సినిమా గురించి విషయానికి వస్తే సేనాపతి ఉన్నారు, కానీ సేనాపతి రావడానికి కారణాలు చాలా ఉంటాయి. మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఒక హంటింగ్ డాగ్ రావాలి అని ఒక కుర్రోడు చెప్తారు. ఈరోజు యూత్ చేతుల్లో ఏముందనేది ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ఏం చెప్పినట్టు వేలు చూపించి నువ్వేం చేయబోతున్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలో ఇంకో ఒక సమాధానం కావాలి సార్. హింస సొల్యూషన్ కాదు కదా, కానీ సినిమాలో ఫ్యాంటసీ డ్రీమ్ వరల్డ్లో మన హింసని, విజిలాంటి జస్టిస్ని ఒక మార్గంగా చూపిస్తున్నాం. అది సినిమాటిక్ లిబర్టీ. కానీ యంగర్ జనరేషన్కి ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ఇలా స్టోరీ వెళ్ళకుండా ఉంది. ఆయనే అంటున్నారంటే ప్రతి స్టోరీ నువ్వు బయట పెడుతున్నావు అని. అది ఆయన అలాగే మాట్లాడతారులే, కానీ నేను ఎలాగో దాన్ని బయట లాగేసి మీకు కొంచెం స్వారస్యం కూడుతాను నేను, అంతే కదా. No, but ఇందులో if you see, he has this 2 finger. You can allegorically take, if you take the Gandhi route, one is self-discipline. Kill the asura in you. Absolutely. Yeah. Because that villain is there in you. Correct. You always point at the world of సమాజం ఇలా అయిపోయింది, వాడే కారణం అంటున్నారు. మీకు అందులో ఆ క్రైమ్లో మీరు కూడా పంచుకుంటున్నారు. యూ హ్యావ్ what you call partnership in that crime అనేది, which means it is a 2-pronged attack
which has to be done. That is why 2 fingers. అదే సార్ ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్టు ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం కూడా, ఇవ్వడమే తప్పు, ఇవ్వడం తీసుకోవడమే తప్పు, తప్పు. తీసుకోవడం తప్పు. కానీ ఈ And సినిమాలో that two-pronged is one finger should hit you. That is the one Varma. Another Varma is this. You see the dot? It is fading. But once it fade, you should forget it. The dot should hit here. So these 2 fingers, you hide it. You don't see this. This political thing, we are not showing you. But it is there. And that's what I like. This is the new cinematic Varma by Mr. Shankar. So the one finger is this way, another finger when it joins together. One, the punch is stronger. 2, you're sending a political message. This is one way of killing people. But is it possible for you? The other possibility is hit that Varma at the bad man inside you. Correct. Don't do it. Then you have the right to ask the other man, మీరు ఎందుకు ఇలా లంచం తీసుకుంటున్నారు? మీరు తీసుకోకూడదు. మీ లోపల రాక్షసుడిని అసురుడిని ఫస్ట్ ప్రశ్నలు చెప్పండి, తర్వాత వచ్చి ఇంకో మనిషిని ప్రశ్న అడగండి అని అక్కడ ఒక గురుగారు భగవంతుడు చెప్తున్నారు. అక్కడ ఒక రాక్షసుడిని చంపేస్తున్నాడు అనేది కాదు. ఇదే భగవంతుడు, ఇదే రాక్షసుడు. ఇక్కడ వాళ్ళు ఇది చాలా డిమానిక్ ఒక దారి తీసుకుంటుంది. మనం లైట్ గా వద్దాం. శంకర్ గారి ఇమాజినేషన్ లో ఈయన ఎక్కడ ఈ లొకేషన్స్ వెతుకుతారయ్యా, ఈయన సినిమాలో మాత్రం ప్రతి ఫ్రేమ్ ఎలా కళ చూస్తున్నట్టు ఉంది అని ఆడియన్స్ 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. శంకర్ గారు, మీ ఇమాజినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? విజనరీ. ఎలా వస్తుంది సార్? అది బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఓన్లీ. ఆడియన్స్కి మనం చూపిస్తాం ఒక పిక్చర్లో ఒక సాంగ్, ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ డ్రీమ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి లొకేషన్లో ఇమాజిన్ చేస్తారని ఆ షూలో వెళ్ళి ఇమాజిన్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది. అది చూపించిన తర్వాత అదన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదో ఇవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. ఒక్కొక్కప్పుడు పిక్చర్ చేసిన తర్వాత డైరెక్టర్గా, యాక్టర్ కానీ మీరు ఇది అనుకుని చేస్తారు కాదు అంటే అది అనుకోలేదు అని చెప్పుకునే ధైర్యం లేదు మాకు. అలాగా మీరు అలా అర్థం చేసుకున్నారా, థ్యాంక్ యూ అండి అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి అది సీడ్ అవుతుంది. కరెక్ట్. సమ్టైమ్స్ యాజ్ హి సెడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. దే థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ ఆఫ్ అండ్ సే అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంటారు. దాన్ని సే అది కూడా బాగుంది. ఇప్పుడు ఈ ఇండియన్ స్టోరీకి అట్లీస్ట్ 4 స్క్రీన్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఈ విల్ డూ దిస్, ఆ తర్వాత ఇది అవుతుంది అని భవిష్యవాణిలా చెప్తున్నారు. బట్ that is how much expectation and imagination is there. So the job of a screenwriter is very difficult. ఈ సినిమాలో పనిచేసిన స్క్రీన్ రైటర్స్ మాత్రం కాదండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి ఒక చిన్న ముక్క చెప్పాలి. మెయిన్గా కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సార్, మీ టెక్నీషియన్స్కి సినిమా సైన్ చేసే ముందు